నందిని తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తే రామ్మోహన్ రావు గారి మేనకోడలుగా అందరికి పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. నేనేం చేసినా ఆ కుటుంబం కోసమే చేశాను, ఆ కుటుంబం కోసమే చేస్తాను. ఈ విషయంలో నన్ను ఎవరేమనుకున్నా లెక్క చేయను. సారీ సార్, ఇంతకాలం మా నాన్న ఒప్పుకున్నాకే చందుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఒప్పించి చేసుకుంటాను సార్. శైలు, సార్, సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళని బట్టి మనిషిని అంచనా వేసే మిమ్మల్ని ప్రేమించలేదని అబద్ధం చెప్పను సార్. ఇక మీదట నాకే పెళ్లి చూపులు చెడిపోవు. రేపొచ్చే అబ్బాయికి నేను నచ్చుతాను. లక్ష్మీనారాయణ అంటే మీరేనా? అవును సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? ఈ కంపెనీలో మీరు 10 లక్షల రూపాయలు చీట్ చేశారని మీ మీద కేసు పెట్టారు. నేను 10 లక్షల రూపాయలు చీట్ చేయడం ఏంటి? నువ్వే చేసావు. యశోద హాస్పిటల్కి నువ్వు కట్టిన బిల్స్ లక్ష్మీనారాయణ. చూడు, అది నా పర్సనల్ యూస్కి వాడుకున్నది కాదు. దయచేసి ఇవన్నీ చెప్పొద్దు. ఇదే ఫ్యాక్టరీలో ఓ రోజు నన్ను సంకళ్ళు వేసి బయటికి పంపించావు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఆ 10 లక్షలు కట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆడరా తమ్ముడు. ఏంటి? పోలీసులు వచ్చారా? నేను దొంగతనం చేశానంటున్నారు. నేను దొంగతనం చేయటం ఏంట్రా? యజమానికి తెలియకుండా వాడుకుంటే దాన్ని దొంగతనమే అంటారు. అది కదరా తమ్ముడు, అది నా పర్సనల్గా నేను వాడుకోలేదు. నా జీతం తప్ప నేనేమీ వాడుకోలేదు. అది మన కుటుంబానికి బాగా కావాల్సిన అమ్మాయి ఖర్చు పెట్టాను రా. మన బంధువుల అమ్మాయి ఖర్చు పెట్టాను. అనాథలందరూ మాకే బంధువులా? అలా అనకండ్రా. సార్, వీళ్ళని ఎందుకు సార్ అడుగుతారు? మీ చేతులు అడిగే చేతులు కాదు సార్, ఆదుకునే చేతులు. రండి సార్, వెళ్ళిపోదాం. రండి సార్. మా లక్ష్మీబాబుని అరెస్ట్ చేస్తారా? సమయం వచ్చినప్పుడే చూపించాలరా మన యూనియన్ అంటే ఏంటో. వెయ్యండి. తీసుకో. ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్ళు పడితే ఇక్కడెవ్వడి చేతులు మిగలవు. బాబు, కావలసిన వాళ్ళందరూ మీకు దూరమైన, కార్మికులందరూ మీకు ఎప్పుడు అండగానే ఉంటాం బాబు. వీడు ఏ రకంగానూ బయటికి వెళ్ళేలా లేడు. అవును అంకుల్, అసలు ఆ డబ్బులు వీడు హాస్పిటల్ ఎవరు ఖర్చు పెట్టుంటాడు? అంత డబ్బు ఖర్చు పెట్టి ఓ పేషెంట్ ఇవాళ దాకా బతికించాల్సిన అవసరం ఏంటి? ఇదేదో కరెక్ట్ రూట్ లా ఉంది. నాన్న, నిన్నో విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంట్రా అది? నీ అంత పోరంబోకేదవి ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడంటావా? వదిలే. వదిన చెప్పుచ్చుకుని మాత్రమే కొట్టింది, నేను షూచ్చు కొట్టేస్తాను. జాగ్రత్త. పెద్ద ఆయన పట్టుకుని ఏంటయ్యా మాటలు? చా, ఈడికంటే ఎదవలు ఉండరు అనుకున్నాను గానీ మీరు ఈడికంటే పెద్ద ఎదవలరా. అసలు మీ అన్నయ్య గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఆయన లాంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే వీళ్ళలాంటి లుచ్చాలు మీలాంటి సన్నాసులు ఈ దేశంలోనే ఉండర్రా. మీరు చీ అన్నా పో అన్నా మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీని వదలకుండా ఆయన ఇక్కడ ఉండబట్టే మీకు ఈ రోజు నీ ఫ్యాక్టరీ మిగిలిందిరా. లేకపోతే ఈ లుచ్చాగాడు ఎప్పుడో దీని పాత ఇనప సామాన్లోడు కమ్మేసి వాడు మీరు బొక్క పకీర్లా బట్టలు లేకుండా రోడ్లంట అని చెప్పి ఐసులో ముగ్గుందరు చెత్తనా వెళ్ళారా? మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఇంతకాలం మీకిచ్చిన మర్యాదే మీ అన్నయ్యని చూసి ఆయనకే మర్యాద లేకుండా చేశారు. మీకు మర్యాద ఏంట్రా? రే అన్నయ్య, వీళ్ళ అన్నయ్యని వీళ్ళు తలదించుకునేలా చేశారు, కానీ నేను నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. బంగారం లాంటి వదిన్ని దూరం చేసుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. ఆవిడ్ని వదిలేసి వీళ్లతో ఉంటామేంట్రా? పద, వదిన దగ్గరికి వెళ్దాం. తప్పు చేసే ముందు ఆలోచించాలి గాని తప్పు దిద్దుకునే ముందు కాదురా. నువ్వేం ఫీల్ అవ్వకు, వదిన నేను క్షమిస్తున్నానయ్యా. పద. రేయ్,
మీ అన్నయ్యని మీ నలుగురు కాదనుకున్నా 4,000 మంది కార్మికులు కావాలనుకుంటున్నారా? అది లక్ష్మీనారాయణ అంటే. ఆయన చిటికెన వేలు మీద ఎంటు కూడా పేకలేరు. పదన్నయ్య. పిచ్చి నా కొడుకులు. డబ్బు అవసరమైతే మళ్ళీ వాళ్ళే వస్తారు. వదిలేయండి. ఇంతకీ ఈ యశోద హాస్పిటల్ ఇక్కడ